తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రేపు మొత్తం చూసుకున్నట్లయితే 32 జిల్లాలలో కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరందరికీ అదిరిపోయే శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఆసరా పెన్షన్ల పథకం అనేది ఆసరా అనేది తీసివేసి చేయూత పెన్షన్ల కిందగా ఈ కొత్త పెన్షన్లను మార్చబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మన రాష్ట్రం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఏదైతే ఇచ్చారో ఇక ఆ హామీని నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎన్నికల మేనిఫెస్టోలో 6 పథకాలు అనేది హామీ కిందనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ 6 పథకాలలో ఒకటి ఫ్రీ బస్ సౌకర్యం మనకి మహిళలకు, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి రైతు భరోసా, అదేవిధంగా మూడోది వచ్చేసి మనకి ఇంటి గృహజ్యోతి, ఫ్రీ కరెంట్ బిల్లు, దాని తర్వాత వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు వంటి వివిధ రకమైన పథకాలు నెరవేర్చడం అయితే జరిగింది. ఇక దీని తర్వాత మనకి 5వ పథకం వచ్చేసి కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయడము. దాని తర్వాత 6వది వచ్చేసి మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో 2,500 రూపాయల నిధులను అయితే జమ చేయడము. ఇక ఈ 2 పథకాల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే 11 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు, వీడియోని లైక్ చేయని వారు వీడియోని ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక కిందనే ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో హైప్ అనే బటన్తో ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేది హైప్ అయితే చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరడం అయితే జరుగుతుంది. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అంటే నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే వచ్చే నెల లేదంటే దాని తర్వాత నెల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికైతే ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖకు డబ్బులను అయితే కోరడం అయితే జరిగిందంట. ఇక ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం ద్వారా ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల నిధులు అనేది జమ చేయలేకపోయామైతే ఆయన అయితే తెలపడం అయితే జరిగింది. ఇక తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశం ఈ కొత్త పెన్షన్ల కోసం గాను మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల కోసం గాను మనకి బిల్లు అనేది సిద్ధంగానైతే చేయడం అయితే జరిగిందంట. ఇక ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు అనేది ముగిసిన వెంటనే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్లు అయినా లేదంటే మనకి ఆగస్ట్ నెల పెన్షన్లనైనా ఈ 2 నెలలలో ఏదో ఒక పెన్షన్ల రిప్లేస్లో పాత పెన్షన్ల రిప్లేస్మెంట్గా మనకి ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నదైతే సమాచారం. ఇక ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఖాతాలలో జమ కాలేదో వారికైతే రేపు వారి ఖాతాలలోనైతే ఈ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే డీబీటీ పద్ధతి ద్వారా ఈ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. సో తప్పకుండా బ్యాంక్ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంక్ ఖాతా అనేది బ్యాలెన్స్లో ఉందా లేదా అని అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఇక మనకి ఈ రోజున్న తాజా సమాచారం అయితే ఇది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.